ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బోర్సు శకుంతలమ్మ. ఆయన పేరు నాగన్న, నా పేరు శకుంతల. కడప. మేము వచ్చి 91లో ఇక్కడికి వచ్చాము. మేము 91లో స్వామిని దర్శనం చేసుకున్నాను. నేను 91లో స్వామి దగ్గర అక్కడ అంతా ఇసుక ఉందన్నమాట. అప్పుడు కులవంతాలు లేదు, కట్టలేదు. అప్పుడు నాకు కూడా స్వామి కొంచెం విభూతి పెట్టారు. ఆ తర్వాత చూసి వెళ్ళాను. మళ్ళీ అప్పుడప్పుడు నేను వస్తూ ఉన్నాను. మా వారు నేను ఇద్దరు కలిసి మళ్ళీ ఒకసారి వచ్చాము. అప్పుడు కూడా మేము స్వామిని దర్శనం చేసుకున్నాము. అయితే మాకు స్వర్శనం లేదు, ఇంటర్వ్యూ లేదు, పాలసేవ ఏమి లేదు. మామూలుగా దర్శనం జరిగింది. చాలా సంతోషం, ఆనందమైంది. అప్పుడు ఈ చెట్లు, రాగి చెట్లు ఇవన్నీ చిన్న చిన్నవి ఉండేవి అనమాట. సరే, మా వారు మేము కలిసి వచ్చి కూడా చూసాం. మళ్ళా కూడా వచ్చినాం. హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత వచ్చాము. తర్వాత ఇది ఇక్కడ కులవంతాలు ఓపెన్ అయిన తర్వాత వచ్చాము. మా కష్టాలు సుఖాలు కూడా మాకు చాలా వచ్చాయి. అవన్నిటి కూడా స్వామి తట్టుకునే శక్తి ఇచ్చాడు. అందువల్ల మేము ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాము. ఈ స్వామి సన్నిధిలో మేము తిరుగుతున్నాము. మాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. ఇది కాశీతో సమానము, సామాన్యం కాదు ఇది. ఆ నగర సంకీర్తన కూడా మనం ఉదయం చేస్తే కాశీలో తిరిగినంత ఫలితం వస్తుందట. ఒకసారి స్వామికి అక్కడ గోపురం దగ్గర నిలబడి ఉంటే స్వామి దగ్గర గంగాదేవి వచ్చిందంట. స్వామి గంగాదేవి వచ్చి ఆయన పాదాలు కడిగి వెళ్ళిందంట. అది చాలా గొప్ప అనుభవం చెప్పారు చాలామంది. ఆ స్వామి ఎప్పుడు చిత్రావతిలోనే మహిమలన్నీ చూపిస్తూ అందరి భక్తులకు ఇస్తూ ఉండేవారట. ఆ స్వామి ఏమంటారు, దర్శనము, స్వర్శనము, నామము, భజన ఇవన్నీ కూడా మీరు సక్రమంగా చేసుకోండి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనేటివి మీలో ఉండాలి. అవి ఉంటే మీ వెంట నేను ఉంటాను. అవి మీరు పాటించండి, దాన్ని అలవాటు చేసుకోండి. ఎప్పుడు నా సంకీర్తన నామాన్ని జపించండి. ఎవరైతే నా నామాన్ని జపిస్తూ నన్ను ప్రేమగా ఉంటారో వాళ్ళ ఎట్ట నేను ఉంటాను. ఎంటావు ఎప్పుడూ ఉంటాను, నిరంతరం మీతోనే ఉంటాను. మీ జన్మ వచ్చింది వృధా చేసుకోవడానికి కాదు. ఈ జన్మలో మనం సాధించాలంటే ఈ ఆస్తులు, శని సంపదలు ఇవన్నీ మన ఇంట రావు. మనకు ప్రేమ అనేది గొప్పది. ప్రేమ ఉండాలా, ఎప్పుడు స్నేహం ఉండాలి. 10 మంది మీద ప్రేమతో మనం ప్రవర్తించాలా. వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలా. వాళ్ళ వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళు ఎంతో చెడ్డవాళ్ళని వాళ్ళని మనము తిరస్కరించకూడదు. వాళ్ళని కూడా మనం దగ్గరికి చేస్తే వాళ్ళు కూడా మనలాగా మంచి వాళ్ళు అవుతారు. మంచి స్నేహాలు పెంచుకోండి, మంచి భక్తిని పెంచుకోండి. మీరు ఎంత చేస్తే అంత మీకు నేను ఇస్తాను. నన్ను నమ్మితే మీ అంటే నేను ఉంటాను. ఎప్పుడు నా నామాన్ని నిరంతరము జపం చేసుకోండి. ఇదే నేను ఇచ్చిన ఉపదేశమే అవసరం లేదు. ఓం శ్రీ సాయిరామ్ అనేదే ఉపదేశం, నామమే ఉపదేశము. దీన్ని ఎప్పుడు కూడా మీరు జపిస్తూ ఉండండి అనే స్వామి చాలా చక్కటి ప్రవచనాలు చెప్తూ చాలా ఆనందింపజేశారు. తర్వాత ఇక్కడ వైట్ ఫీల్డ్లో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు. చాలా బాగుంది, చాలా చూడవలసిన ప్లేస్ అది. ఎందుకంటే స్వామి ఎప్పుడు కడుపులో పడినాడో ఆ బాయిల దగ్గర ఎప్పుడు అమ్మ ఒళ్ళో చేరాడు, అప్పటి నుంచి కూడా అవన్నీ రికార్డ్స్ చేసి అవన్నీ ఫోటోలు తీసి చక్కగా వైట్ ఫీల్డ్లో పెట్టారు. బదరీకి పోయింది, ఎక్కడెక్కడికి చాలా ఆనందం చూస్తే చాలా ఆనందం అయిపోయింది నాకు. మంచి అనుభూతులు ఇక్కడికన్నా అక్కడ చాలా బాగుంది. సింపుల్గా ఉన్నాయన్నమాట. అంతా మనం చెవులో మైక్ పెట్టుకొని బాగా రేడియోలు పెట్టుకొని ఏ భాష కావాలంటే ఆ భాషలో వాళ్ళు చూపిస్తారు. చక్కగా 2 గంటల్లో బాగా మనం తిరగచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 8-9 వరకు చూపిస్తూనే ఉంటారు. అది చాలా చూడవలసిన ప్లేస్. ఎక్కడ ఎంత చూసారో అక్కడ కూడా అంతే, ఎక్కడంటే ఎక్కువ చూడొచ్చు. ఇలాంటివన్నీ స్వామి అనుభవాలు చాలా ఉంటాయి. స్వామి బదరీనాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేసి ఏనుగులన్నీ పడుకుంటాయంట దారి కట్టంగా, కార్లకు అడ్డంగా. కారును పోనీకుండా అడ్డగించుకొని పడుకుంటే అప్పుడు స్వామి పోయి వాటిని లేకపోతే తట్టి వాటికి ఆశీర్వాదం చేసి అప్పుడు అయిపోతాయంటే. ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు ఎన్నో జన్మల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ జన్మలో వాళ్ళకి అబ్బింది, అందుకనే నా దర్శనానికి వచ్చినారు. వాళ్ళకందరికి కూడా ముక్తి ఇస్తాను. ఎవరికి ముక్తి అనేది అందరికీ నేను ప్రసాదిస్తాను. నన్ను నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా నేను తక్కువ చేయను. చీమలకి ఎంత విశ్వాసం ఉంది, మనకు లేదు. చీమలు ఒక బెల్లం ముక్క దొరికితే అది గబాన నోట్లో వేసుకోదు కదా. అది తన ఫ్రెండ్స్ తోటి చీమలందరినీ తీసుకొచ్చి అందరికి పంచి పెడుతుంది. కాకి కూడా అంతే, దానికి ఏమైనా దొరికితే అదే తినదు. స్నేహితులను, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి వాటికి అన్నిటికీ పెడుతుంది. అలాంటి జీవరాశులకంతా మన శక్తి ఉంది, అంత ప్రేమ ఉంది. మానవుడికి ఎందుకు లేదు? మానవుడికి అలాంటి ప్రేమ లేదు. ఎంతసేపు ద్వేషం. అదే వీడిది నాకే కావాలనే ఉద్దేశాలతో మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అలాంటివి చేయకుండా స్వామిని మనం చేరాలంటే మనం చేయవలసిన పనులు ప్రేమతో ఉండడమే. స్వామి పట్ల కానీ ఎక్కువ, మరి జనాల పట్ల కానీ భక్తుల పట్ల కానీ మనం ప్రేమతో ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. మనలో 6 మంది ఉండారు శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని ఉన్నాయి. వాటిని మనం ముందు తొలగించుకోవాలి. వాటిని ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో
అప్పుడు మనకు మంచి గుణాలు వస్తాయి, భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది, బయట వ్యక్తులపైన కూడా ప్రేమ పెరుగుతుంది. అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, నీ హృదయంలో ఉన్నాడు, నిరంతరం కొలువై ఉన్నాడు. మనం నిద్రపోయినప్పుడు కూడా ఆయనే ధ్యానం చేస్తాడు. మనల్ని కాపాడి రక్షించేది ఆయనే. ఈ పొద్దు ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే ఆయన కృప, ఆయన కటాక్షం ఉండబట్టే ఈ జీవితం ఇట్లా ఉంది. ఈ పొద్దు వచ్చి నేను చెప్పగలుగుతున్నా. వీడికి ఈ అదృష్టాన్ని కలిగించిన శ్రీ సత్యసాయి భగవానుడికి శతకోటి కోటి వందనాలు. ఈ జన్మ ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలు.